హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు మేము పోషమ్మలు చేసుకుంటున్నాం అన్నమాట. అందుకనే పోషమ్మ గుడికి వచ్చినాం మా విలేజ్లో. హాయ్ అప్పక్క. హాయ్ ఫ్రెండ్స్ అయినా వచ్చా ఎడిట్ చేసుకోవాలా? ఓకే, పోషమ్మ చుట్టూ తిరుగుతున్నాం ఇప్పుడు మేము అన్నమాట. బాగుంది, ఇక్కడ సూపర్ ఉంటుంది. ఇక్కడ మా కరీంనగర్లో ఇది మా ఇంటి దగ్గర టెంపుల్. మనం ఇంకొకటి వేయాలి కదా రౌండ్, మనం ముగ్గురం. మేదాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ వస్తాయి ఇక్కడ నుంచి చూడండి. ఇది మేదాన్స్ బర్త్డే కోసం మేము పోషమ్మను ఎల్లమ్మని చేసినాం ఆ వీడియో అన్నమాట. ఆ వీడియో వ్లాగ్స్ ఒకటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ చూసేయండి ఎలా జరిగిందో సెలబ్రేషన్స్. ఇంక ఇది పోషమ్మ చుట్టూ మేదాన్స్ నడవడం స్టార్ట్ చేసిండు మెల్లగా. అప్పుడప్పుడు అంటే సెల్ఫ్ స్టాండింగ్ కూడా స్టార్ట్ చేసిండు, కానీ అడుగులు వేస్తలేడు. ఇంకా గుడి చుట్టూ అట్లా నడిపించినాం, మంచిగా నడిచిండు. లోపల పోచమ్మ అన్నట్టు ఆల్రెడీ మేము లాస్ట్ బొంపెల్లి పోచమ్మ దగ్గర తీసినాం కదా, చూసారు కదా ఆ వీడియో. ఇక ఇక్కడ ఊర్లో పోచమ్మ కూడా చేద్దామన్నట్టు బర్త్డే ముందు చిన్నగా కోడి పిల్లతోటి ఒక 5 కత్తర్లు ఇచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ బర్త్డే తర్వాత ఇక అన్ని జాతరలు పోవచ్చు. అప్పుడు కన్నయ్య గుండె అవుతాడుగా. ఇంకా మా ఆడబిడ్డ ఇక్కడ బోనం పెట్టి చేసింది. ఇక్కడ రెడీ అవుతున్నారు ఇక కన్నయ్యకు ఎంటికలు తీయడానికి. ఆ రోజు మేము కూర్చున్నాం కాబట్టి ఈరోజు ఇక మా ఆడబిడ్డను మా అన్నయ్యనే కూర్చోబెట్టినాం. వాళ్ళే అన్నయ్య అంటే లాస్ట్ టైం మా అన్నయ్య ఉండే, అన్నయ్య ఇప్పుడు లేడు కదా, మిస్ యూ అన్నయ్య. ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, లేనప్పుడు ఇట్లాంటి టైంలోనే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది కదా, అది మాత్రం నిజం. ఓకే, ఎప్పుడు ఎవరిని హేట్ చేయడం, వాళ్ళ నుంచి నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయడం అట్లాంటివి చేయకూడదు అసలు. ఉన్న గుంపులో కట్టు ఇట్లా కట్ చేసుకుంటే ఒకసారి ఇటు చూడన్నా, అక్క ఇటు చూడక్క, ఇద్దరు చూడరు. గడి చూడన్న కన్నయ్య కూడా చూసిండు. మూడు కన్నయ్య కోడి పాపని చూపెట్టూరు కన్నయ్యకు.
దాకా చూసిందంతా బర్త్డే ముందు రోజు అన్నట్టు అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది బర్త్డే రోజు మార్నింగ్ ఘోరంగా ఎర్లీగా లేచినాం. చూడండి టైం కూడా చూపిస్తాను. మే టైంకి లేచినామో మార్నింగ్ లేచి ఇంకా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినాం. అంటే మేము దేవుళ్ళని చేసి బర్త్డే చేసినాం అన్నమాట. సో మార్నింగ్ చూడండి 4:15 అంటే అప్పటికే ఆల్రెడీ మా సగం మంది స్నానాలు కూడా అయిపోయినాయి. స్నానాలు చేసి 4:30కి అట్లా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినాం. ఇక మా అత్తమ్మ ఆల్రెడీ బోనం ప్రిపేర్ చేస్తుంది. మేము పొద్దుగాల లేచి ఎల్లమ్మ గుడి పోతున్నాం ఫ్రెండ్స్. కన్నయ్య హ్యాపీ బర్త్డే. ఇక అక్క పొద్దుగాల ముగ్గేస్తుంది ఫ్రెండ్స్. శాంతిబాబు అక్క ముగ్గేస్తుంది మంచి. వాళ్ళు కిందికి వచ్చే వరకు ఏం పని మాకు. బోనం పట్టుకొని వస్తారు, పసుపు పెట్టుకుంటారు అంతే. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, ఏం ముగ్గేస్తుందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సెట్ కట్టి వాళ్ళు తెచ్చుకుంటారా? అమ్మ వచ్చే వరకు టైం పడుతుంది కదా. ఈ ఎల్లవ తల్లి చిన్నగా ఉన్నది గుడి అని ఆ గుడి కట్టించాను తీసుకుపోదామట. తల్లి లేవలే. లేవలేదా కన్నయ్య? ఇది చూడు కన్నయ్య లేవలే. లేవలే ఏ కన్నయ్య మేదాన్స్ లేవలేదా? కన్నయ్య పోదండా దా. ఒకటే చెప్పురి హాయ్ చెప్పురి. ఓకే తాగు. దేవుళ్ళని చేసుడు అయిపోయింది. ఇంకా బర్త్డేకి రెడీ అవుతున్నాం. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య చనిపోయింది కదా, వాళ్ళు బట్టలు తీసుకోవద్దు, బియ్యం పోయొద్దు, ఇంకేం చేయొద్దు కాబట్టి డాడీ మనీ ఇస్తా బట్టలు తీసుకోమని చెప్తే తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు పెట్టద్దు కదా అని మా అన్నయ్య మా ఆడిబిడ్డ పెడుతున్నారు బట్టలు. ఇంకా మేము తీసుకున్న బట్టలు నార్మల్గా అక్క వాళ్ళే పెడితే ఇక అవి వేసుకొని స్టేజ్ మీదకి వెళ్దామని. కానీ నిజంగా అన్నయ్య ఉంటే బాగుండు ఈ బర్త్డేకి. ఓకే, మిస్ యూ అన్నయ్య. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ ఒక లైక్ వేసుకోండి వీడియో చూసేటప్పుడు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ బర్త్డే ఇలా జరిగింది, ఇంకా ఇలా ఎంజాయ్ చేసాము, ఇంకా ఇట్లాంటి వీడియోస్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.